సో బేసిక్స్లో వచ్చేసి మెయిన్గా ఆస్ట్రాలజీ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ 9 ప్లానెట్స్, 12 హౌసెస్, సైన్స్ అండ్ స్టార్స్ అనమాట. సో ప్రిడామినెంట్గా మనం ఏం చెప్తామంటే ఈ 12 హౌసెస్ వచ్చేసి 12 ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. సో స్టార్టింగ్ ఫ్రమ్ అసెండెన్స్ అంటే లగ్నం, తెలుగులో వచ్చేసి లగ్నం అంటాం. హారోస్కోప్లో లగ్నాన్ని ఫస్ట్ హౌస్ కింద కన్సిడర్ చేస్తారు. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 12 హౌసెస్ ఉంటాయి అన్నమాట. సో 12 హౌసెస్లో జస్ట్ లైక్ ఇప్పుడు ఫస్ట్ హౌస్ వచ్చేసి మన బాడీ అండ్ మైండ్ సెట్, ఇదంతా మన ఇమేజ్ ఇదంతా. సెకండ్ హౌస్ వచ్చేసి మన ఫేస్ కానీ, దాని తర్వాత మన ఇమీడియట్ ఫ్యామిలీ అంటే మదర్, ఫాదర్, సిబ్లింగ్స్ ఇదనమాట. దాని తర్వాత వెల్త్ హౌస్ని కూడా మనం సెకండ్ హౌస్ నుంచి చూస్తాం అనమాట, వెల్త్ని. థర్డ్ హౌస్ వచ్చేసి మన ఇనిషియేషన్. ఇంకొకటి ఏంటంటే ఇది మారక స్థానం అని చెప్పేసి అంటారు థర్డ్ హౌస్ని. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో థర్డ్ హౌస్ ఈజ్ నథింగ్ బట్ ఆంటర్ప్రెన్యూరల్ హౌస్ అనమాట. అంటే ఇనిషియేషన్, ఏదైతే మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మన దగ్గర నుంచి స్టార్ట్ చేయడం అనేది ఈ థర్డ్ హౌస్ నుంచి చూసారనమాట. ప్లస్ సిబ్లింగ్స్ని కూడా థర్డ్ హౌస్ నుంచే చూస్తారు. దాని తర్వాత ఫోర్త్ హౌస్ వచ్చేసి మన మదర్కి సంబంధించిన హౌస్. దాని తర్వాత మన లగ్జరీస్, వెహికల్స్, మన పేరు పైన ఎన్ని వెహికల్స్ ఉంటాయని కానీ, సో అంటే మన పొజిషన్, హౌసెస్ కానీ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ మనం ఫోర్త్ హౌసెస్ నుంచి చూస్తాము. ఫిఫ్త్ హౌస్ వచ్చేసి మెయిన్ మన లవ్ లైఫ్కి సంబంధించి క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ఫిఫ్త్ హౌస్ నుంచి చూస్తాము. దాని తర్వాత సిక్స్త్ హౌస్ వచ్చేసి మనకు ఇదొక అంటే దుస్థానం అంటారు, అంటే ఒక నెగటివ్ హౌస్ ఇది. దీని త్రూ మనం ఏంటంటే హాస్పిటలైజేషన్, డెబ్ట్స్, దాని తర్వాత ఎనిమీస్, కోర్ట్ కేసెస్, హిడెన్ ఎనిమీస్ ఇవన్నీ కలిపి మనం సిక్స్త్ హౌస్ నుంచి చూస్తాము. దాని తర్వాత వచ్చేసి సెవెంత్ హౌస్, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ హౌస్, ఎందుకంటే ఇక్కడ నుంచే మనం వివాహ స్థానాన్ని చూస్తాం కాబట్టి. దాని తర్వాత వివాహ స్థానమే కాకుండా ద సెకండ్ పర్సన్ నుంచి మన పార్ట్నర్షిప్ లేదంటే మన రిలేషన్షిప్ని కంప్లీట్గా రూల్ చేసేదంతా సెవెంత్ హౌస్ నుంచి చూస్తాము. దాని తర్వాత ఫాలోడ్ బై ఎయిత్ హౌస్ వచ్చేసి మనకు ఇదొక వన్ మోర్ దుస్థానం. ఇది వచ్చేసి మన లాంగ్విటీ అంటే మన డిసీజెస్ గురించి కానీ, మన సడన్ లాసెస్ గురించి కానీ, వైజ్ వర్సా సడన్ గెయిన్స్ గురించి కానీ, మన డెత్ గురించి, ఇవన్నీ కూడా మన ఎయిత్ హౌస్ నుంచి చూస్తాం అనమాట. దాని తర్వాత వచ్చేసి నైన్త్ హౌస్, ఇట్ ఈజ్ అ లక్కీ హౌస్. మన లక్ ఎంతవరకు మనకు ఫేవర్ చేస్తుంది మన లైఫ్లో, ఇదంతా మన నైన్త్ హౌస్ నుంచి చూస్తాము. దాని తర్వాత మన కన్విక్షన్స్, మన ధర్మాన్ని కానీ, మన రిలీజన్ కానీ, మనం నమ్మిన సిద్ధాంతాలని ఇవన్నీ నుంచి నైన్త్ హౌస్ నుంచి చూస్తాం అనమాట. వైజ్ వర్సా ఇది వచ్చేసి మన పితృస్థానం అని కూడా అంటారనమాట కొన్ని కేపీ ఆస్ట్రాలజీలో. దాని తర్వాత 10th హౌస్ వచ్చేసి మన ప్రొఫెషన్, మన కర్మ, ద వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, ఇదంతా 10th హౌస్ నుంచి చూస్తాము. దాని తర్వాత ఫాలోడ్ బై 11th హౌస్ వచ్చేసి మన సర్కిల్, మన ఫ్రెండ్ సర్కిల్ కానీ, లేదంటే మన ప్రొఫెషనల్ సర్కిల్ కానీ. దాని తర్వాత మన పొజిషన్స్, అంటే ఇప్పుడు మనం ఏదైనా కోరుకున్న జరగాలన్నా జరగదన్నా ఇదంతా 11th హౌస్ నుంచి చూస్తారు. ఫాలోడ్ బై 12th హౌస్ అండ్ వన్ మోర్ దుస్థాన, ఇది వచ్చేసి మన మోక్ష స్థానం అంటారు. మన మోక్ష స్థానమే కాకుండా మన డైలీ లైఫ్లో వచ్చేసి మన స్లీపింగ్ ప్యాటర్న్స్ గురించి, సెక్షువల్ ప్యాటర్న్స్ గురించి ఇదంతా 12th హౌస్లో చూసారనమాట. ఇది ఒక మోక్ష స్థానం, ఇది కూడా దుస్థానం కింద చూసారనమాట.